హెబ్రీలు రాసిన పత్రిక మొదటి అధ్యాయం. దేవదూతల కంటే గొప్పవాడు క్రీస్తు వారని ఆయన 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 ఔన్నత్యాన్ని గురించి మాట్లాడకుండా చర్చించాడనమాట. పూర్వకాలం మందు నానా సమయాల్లో నానా విధాలుగా ప్రవక్తల ద్వారా మన పితరులతో మాట్లాడిన దేవుడు. మా దేవుని దగ్గర నుంచి వచ్చారు కదా, ప్రత్యేకంగా దేవుని దగ్గర నుంచి వచ్చినట్టు వాళ్ళు ఒక ప్రత్యేకమైన ఇంపార్టెన్స్ ఇవ్వాలి కదా, మరి అలాగా వాళ్ళకి పెరిగిందనమాట. అది పూర్వకాలం అంటే ధర్మశాస్త్ర కాలంలో నానా సమయాల్లో నానా విధాలుగా ప్రవక్తల ద్వారా మన అంటే నానా విధాలుగా అంటే దర్శనం ద్వారా కానీ, లేకపోతే మామూలుగా వాక్కు మాట ద్వారా కానీ, ఇలా అనమాట. మన పితరులతో మాట్లాడిన దేవుడు ఎవరితో మాట్లాడాడంటే పితరులతో. ఎవరంటే యూదులు అనమాట, ఇశ్రాయేలుతో మాట్లాడాడు దేవుడు ప్రవక్తల ద్వారా. దీన్ని కొంతమంది ఆది కాండముకి అనువదించారనమాట. ఆది కాండంలో ఎవరు? పితరులే ప్రవక్తలు. వాళ్ళతో మళ్ళీ ప్రవక్తల ద్వారా వాళ్ళతో ఏం మాట్లాడాడు దేవుడు. కాబట్టి ఇది పితరుల గురించి మాట్లాడింది కాదు. పితరులు అనే మాట అపార్థం. పితరులు అంటే ఇశ్రాయేలు కూడా పితరులు అన్నాడు. ఇశ్రాయేలు కూడా ఏమన్నాడు? పితరులు అన్నాడు. మన పితరులతో మాట్లాడిన దేవుడు, ప్రవక్తల ద్వారా మన పితరులతో మాట్లాడిన దేవుడు. అంటే ప్రవక్తల ద్వారా మాట్లాడాడు దేవుడు ఇశ్రాయేలుతో. ఈ దినములు అంతమందు అంటే ఈ దినాల్లో కుమారుని ద్వారా మనతో మాట్లాడాడు. అది కుమారుని ద్వారా మనతో మాట్లాడాడు అంటే యేసుప్రభు ద్వారా మాట్లాడాడు అని అర్థం. కుమారుని ద్వారా మాట్లాడంటే అర్థం ఏంటి? యేసుక్రీస్తు వారి ద్వారా మాట్లాడాడు అనమాట. ఏది? ఇశ్రాయేలీలతో. ఆయన కుమారుని సమస్తానికి వారసుడిగా నియమించాడు. ఎప్పుడు? అపోస్తలుల 2వ అధ్యాయంలో మీరు సిలువేసిన యేసునే 36లో మీరు సిలువేసిన యేసునే దేవుడు ప్రభువుగా క్రీస్తుగా నియమించాడు. అదైనా దోలేదా? ఎవరు నియమించాడు? యేసు ప్రభు వారిని సమస్తానికి వారసుడిగా నియమించాడు అన్నమాట. ఆయన దేవుని యొక్క మహిమ యొక్క తేజస్సు. కింద పుట్టినోట్లో ఉన్నారు సరే, అది అదృశ్య దేవుని స్వరూపి అని అర్థం అనమాట. అదృశ్య దేవుని స్వరూపి. వలసి 1:15లో చెప్పాడు కదా, ఆయన అదృశ్య దేవుని స్వరూపి. చూడండి, నేను వాడుకలో చదువుతాను మీకు. పూర్వం దేవుడు ప్రవక్తల ద్వారా ఎన్నో సందర్భాల్లో ఎన్నో పద్ధతుల్లో మన పూర్వీకులతో మాట్లాడాడు. అయితే ఈ కాలంలో ఆయన తన కుమారుడు ద్వారా మనతో మాట్లాడాడు. ఆయన తన కుమారుని అన్నిటికీ వారసుడిగా నియమించాడు. ఆ కుమారుడి ద్వారానే విశ్వంలో వాటన్నిటిని సృష్టించాడు. ఆ కుమారుడు ద్వారానే అంటే కుమారుడిని బట్టే సృష్టించాడు అనమాట. ఆ కుమారుడు దేవుని మహిమకు ప్రతిబింబం. అది యేసుప్రభు వారు ఎవరంట? దేవుని మహిమకు ప్రతిబింబం, దేవుని అచ్చమైన ప్రతిరూపం. అది అక్కడ చూడండి, అక్కడ దేవుని అచ్చమైన ప్రతిరూపం. అదైనా ఎవరు? యేసుప్రభు వారు ఎవరంట? దేవుని మహిమకు ప్రతిబింబం. దేవుని మహిమకు ప్రతిబింబం, దేవుని మహిమ ప్రతిబింబం, దేవుని అచ్చమైన ప్రతిరూపం. అంటే దేవుడు ఎలా ఉంటాడో ఆయన అలా ఉంటాడు అన్నమాట. రూపం. దేవుడు ఎలా ఉంటాడో దేవుడు అదృశ్యుడు. ఆయన తత్వం యొక్క మూర్తిమంతం అన్నాడు కదా ఇక్కడ. ఆయన ఎలాంటి వాడు, ఈయన అలాంటి వాడు అనమాట. అయితే ఆ కుమారుడు దేవుని మహిమకు ప్రతిబింబం, దేవుని అచ్చమైన ప్రతిరూపం. ఆయన తన శక్తివంతమైన మాటతో అన్నిటినీ ఉనికిలో ఉంచుతున్నాడు. ఇప్పుడు ప్రస్తుతం ఆయన మన పాపాలని కడిగేసిన తర్వాత అత్యున్న స్థానంలో ఉన్న మహాదేవుని కుడిపార్శ్వన కూర్చున్నాడు. ఎప్పుడు? అందుకే ఆయన దేవదూతల కన్నా ఎంతో గొప్పవాడయ్యాడు. ఎంతగా అంటే ఆయన వాళ్ళందరికన్నా అత్యంత శ్రేష్టమైన పేరు పొందాడు. ఎవరో? యేసుక్రీస్తు వారు. కాబట్టి దేవుని యొక్క మహిమ యొక్క ప్రతిబింబం ఆయన యొక్క తత్వం యొక్క మూర్తిమంతం. అంటే అర్థం ఏంటంటే తత్వం యొక్క మూర్తిమంతం అంటే దేవుని అసలైన ప్రతిరూపం అనమాట. దేవుని అసలైన ప్రతిరూపం ఎవరు? ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. ఆయన మరణం ద్వారా మన పాపాలను శుద్ధీకరణ చేసి ఎంతో శ్రేష్టమైన నామాన్ని పొందారు. ఆయన ఎంతో శ్రేష్టమైన నామాన్ని పొందారన్నమాట. ఎంతో శ్రేష్టమైన నామాన్ని పొందారు. ఎప్పుడు పొందారు? అది తిరిగి లేచిన తర్వాత. ఇది జాగ్రత్త గమనించండి. దేవుని కుమారుడు గూర్చిన ప్రవచనాలు. 5వ వచనం, నీవు నా కుమారుడు, నేను నిన్ను కని ఉన్నాను.
అని, ఇదిగాక కీర్తన 2:7లో నువ్వు నా కుమారుడు, నేను కని ఉన్నాను అన్నాడు. నేను ఆయనకు తండ్రిని ఎందును, ఆయన నా కుమారుడిని దూతలు ఎవరితో ఎప్పుడైనా చెప్పాడా? యేసుక్రీస్తు వారిని క్షమించే దేవుడు దేవదూతల్ని ఎప్పుడైనా కుమారుడు అన్నాడా? అనలేదు. నువ్వు నా తండ్రి, నేను తండ్రిని ఎందును, ఆయన కుమారుడు ఏంటాడని 2 సమూయేలు గ్రంథము 7:12 కదా. సమూయేలు 2వ గ్రంథము 7:12 సమూయేలు 2వ గ్రంథము 7:12 నేను ఆయన తండ్రిని ఎందును, ఆయన నా కుమారుడును ఆయన దూతల్లో ఎవరితో ఎప్పుడైనా చెప్పాడా? నేడు అది కీర్తన 2:7. నేడు అనేది అపోస్తలుల కార్యం 2వ అధ్యాయానికి సంబంధించి. అదే ఆయన కుమారుడు అదే రాజు అయ్యేదానికి సంబంధించింది. నేడు అనే పదం భవిష్యత్తుది. ఇప్పుడు కీర్తనలు ఏమన్నాడు? నా కుమారుడు నేను కనన్నాడా? మరి అపోస్తలుల కార్యం 13వ అధ్యాయంలో ఏమన్నాడు? నెరవేర్పు జరిగింది అన్నాడు. తిరిగి లేచాడు ఆయన, కుమారుడు అన్నాడు. దావీదు పౌలు గారు అంటారు కదా, రాజు అని అర్థం. కుమారుడు అంటే రాజు అని. చాలామంది ఏమనుకున్నారంటే జగత్తు ముందే దేవుని కుమారుడు అయినా అనుకున్నారు. ఎవరో చాలామంది మన ప్రభు సంఘాల్లో ఏమనుకున్నారంటే దేవుడు ఉన్నాడు, ఆయనకు ఒక కుమారుడు ఉన్నాడు, పరిశుద్ధాత్ముడు ఉన్నాడు అని బోధ చేశారు. అవునా కదా? మరి అప్పుడు ఆయన దేవుని కుమారుడు అయితే మళ్ళా తిరిగి లేచిన తర్వాత ఆయన గొప్పతనం ఏముంది? నెక్స్ట్ ఆయన దేవుని ప్రతిరూపం అంతే ఆత్మస్వరూపి, దేవుని యొక్క స్వభావం కలిగినవాడు. నేను అర్థమైందా? అయితే ఆయన పాపాలను శుద్ధీకరణ చేసిన తర్వాత తిరిగి లేచి దేవుని కుడిపార్శ్వాన కూర్చోడంతో ఆయన దేవునికి కుమారుడు అయ్యాడు అనమాట. దేవుని కుమారుడు ఎప్పుడు అయ్యాడంటే అంతే కదా. మరి నువ్వు నా కుమారుడు, నేను కన్ను అన్నాడు. తిరిగి లేచిన తర్వాత కుమారుడు అయ్యాడు అంటే రాజు అయ్యాడు. మీకు అర్థమైందా? అంతకుముందే కుమారుడు అంటే అది గ్రంథం అంగీకరించట్లేదు. నేను ఆయన తండ్రి ఎందుకు, ఆయన కుమారుడు నేను దూతలు ఎవరితో చెప్పునా? మరి ఆయన భూలోకానికి ఆది సంభూతిని మరలా రప్పించినప్పుడు దేవుని దూతలు అందరూ ఆయనకు నమస్కారం చేయాలని చెప్తున్నాడు. తన దూతలను వాయువులుగాను తన సేవకులను అగ్నిజ్వాలుగా చేసుకుంటున్నాడు. దేవదూతలను ఏమంటున్నాడు ఆయన? వాయువులుగా అంటే సేవకులుగా కీర్తనలో చెప్పాడు కదా. తన దూతలను వాయువులుగా తన సేవకుల్ని అగ్నిగా జ్వాలుగా చేసుకునేవాడు. దూతలనేమో సేవకులను చేసుకున్నాడు. కుమారుడేమో కుమారుడే, యేసుప్రభువారినేమో కుమారుడు చేసుకున్నాడు. అందువల్ల దేవదూతల సేవకులే తప్ప కుమారులు కాదు అని తన దూతల గురించి చెప్తున్నాడు. కానీ తన కుమారుని గురించి అయితే అదే తన దూతలను వాయువులుగా తన సేవకులను అగ్నిజ్వాలుగా చేసుకునేవాడు అని అక్కడ దైవభక్తి కలిగినట్టు వాడు చెప్తున్న విషయాన్ని ఇక్కడ కోట్ చేస్తున్నాడు. అందుకని దేవుడు అంటలేదు, గుర్తుపెట్టుకోండి. మనల్ని అపార్థం చేశారు కొంతమంది. ఇప్పుడు తన దూతలు వాయువులుగా అనేది ఎక్కడ కీర్తనలో? అది ఎవరు? దేవుడు చేసుకున్నాడు అని ఎవరు చెప్తున్నారు? అది ఆ కీర్తన రచయిత చెప్తున్నాడు అని నమస్కారం చేయాలని చెప్తున్నాడు. అయితే తన దూతను గురించి చెప్తున్నాడు. కానీ తన కుమారుని గురించి ఏం చెప్తున్నాడు? భక్తిపరుడు దేవా, భక్తిపరుడు చెప్తున్నాడు. ఏ దేవుడు కాదు చెప్తుంటే ఇక్కడ. అది కీర్తనలో 45 కీర్తన 6-7 వచనాలు చూడండి. దేవా అంటే దేవుడా, నీ సింహాసనం నిరంతరం నిలిచింది, నీ రాజధానం న్యాయార్థమైంది, నువ్వు నీతిని ప్రేమించావు, దుర్నీతిని ద్వేషించావు, అందుచేత దేవుడు నీ దేవుడు నీ తోడివారి కంటే నిన్ను హెచ్చించినట్లుగా. నీ దేవుడు ఎవరి దేవుడు? యేసుప్రభు దేవుడు. నీ దేవుడు అంటే ఎవరి దేవుడు? యేసుప్రభు దేవుడు. నీ దేవుడు నీ తోడి వారి కంటే అంటే యేసుప్రభు వారి పక్కన ఉన్న వాళ్ళకంటే మామూలుగా దేవుడు నీ తోడి వారి కంటే నిన్ను హెచ్చించినట్లుగా ఆనంద తైలంతో అభిషేకించాడు. దేవుని సింహాసనం న్యాయమైంది. అవునా? ఆయన నీతిని ప్రేమి దుర్నీతిని ద్వేషించాడు. అందుచేత నువ్వు నీతిని ప్రేమించితివి, దుర్నీతిని ద్వేషించితివి. అందుచేత దేవుడు నీ దేవుడు
నీ తోడివారి కంటే నేను హెచ్చించినట్లు ఆనంద తైలంతో అభిషేకించాడని రాజుగా చేశాడని అర్థం. ఎవరి దేవుడు? నీ దేవుడు. అర్థమైందా? కాబట్టి భక్తిపరుడు అంటున్నాడు ఏమని, దేవా నీ సింహాసనం నిరంతరం నిలిచేది, నీ రాజధాని న్యాయార్థమైంది, నువ్వు నీతిని ప్రేమించావు, దుర్నీతిని ద్వేషించావు, అందుచేత దేవుడు నీ దేవుడే, అందుచేత దేవుడు నీ దేవుడే అంటుంది. ఒకప్పుడు మనకి ఏం నేర్పారంటే, దేవుడు అంటున్నాడు యేసు ప్రభు వారిని దేవా అని. అలాగంటే ఒకళ్ళని అడిగాము, అంటే దైవజనులు అడిగాము, అడిగితే నా దేవ అనలేదు కదా, అది మార్చారనమాట. నా దేవ అన్న లాజిక్లు అయ్యి ఎక్కువ చదువుకుంటే లాజిక్లు తీస్తారు. లాజిక్లు పనికిరావు బైబిల్లో, లాజిక్లు పనికిరావు. అర్థమైందా? లాజిక్లు పనికిరావు బైబిల్ దగ్గర, డైరెక్ట్ స్ట్రైట్గా ఉండాలంతే. చూడండి అక్కడ, అందుచేత దేవుడు నీ దేవుడు. ఇక్కడ అంటున్నాడు భక్తిపరుడు, దేవా నీ సింహాసనం నిరంతరం నిలిచి, నీ రాజధాని న్యాయార్థమైంది, నువ్వు నీతిని ప్రేమించావు, దుర్నీతిని ద్వేషించావు, అందుచేత దేవుడు నీ తోడువారు, అంటే ప్రభుతో తోడువారు అనమాట, నీ దేవుడు నీ తోడువారి కంటే నిన్ను హెచ్చించినట్లు ఆనంద తైలంతో అభిషేకించాడు. అంటే యేసుప్రభు గురించిన ప్రవచనంలో ఇలా ఉంది. దేవుడు అంటే యేసుప్రభు దేవుడు ఆయన్ని ఎందుకు హెచ్చించాడంటే తోడువారు కంటే, నీవు నీతిని ప్రేమించాడు, దుర్నీతిని ద్వేషించాడు, కాబట్టి ప్రభువారు ఆయన్ని అభివృద్ధి చేశాడు అనమాట. అంతే కదా, మరి దేవదూతల కంటే గొప్పవాడని చెప్పడానికి తెలియజేశాడు. ఇది సందర్భం అది, అంతేగాని దేవుడు అని చెప్పడానికి కాదు, మాట్లాడారని చెప్పేసి. మరి అప్పుడు ప్రభువారిని దేవా అన్నాడు, మీకు అర్థమైంది, దేవా అన్నాడు. ఎవరు? భక్తిపరుడు అన్నాడు. అలాగే మనకి ఈయన కూడా అన్నాడు, ఎవరో శిష్యుల్లో తోమ నా దేవా నా ప్రభు అన్నాడు. అదొక ప్రత్యేకమైన గౌరవార్థమైన సంబంధించింది, అంతేగాని నా దేవుడా అని కాదు. కీర్తనకారుడికి దేవుడు ఎవరు? యేసుప్రభు వారు తండ్రా, మరి అందుకు ఈయన దేవుడిని ఎందుకు అంటాడు? రాజ సంబంధమైన పదం అనమాట అది. దేవా నీ సింహాసనం నిరంతరం నిలిచింది, నీది రాజధానిలో న్యాయార్థమైంది, నీవు నీతిని ప్రేమించావు, దుర్నీతిని ద్వేషించావు, అందుచేత దేవుడు అనగా తండ్రి అయిన దేవుడు నీ దేవుడే, అందుచేత దేవుడు నీ దేవుడు. ఎవరి దేవుడు? యేసుప్రభు వారికి దేవుడు అయితే వీళ్ళేమో ఇలా మార్చేశారు అంతే. యేసుప్రభువే దేవుడు అని అంటున్నాడు. అంటే ఎంత ఎంత ఉన్నతంగా, అంటే ఎంత అని అలా మార్చేశారు అంతే. అది నేను ఈ గ్రీకు ఎన్ని స్టడీ చేసిన తర్వాత ఇవన్నీ ఆలోచిస్తే మన వాళ్ళు ఎంత అల్లేశారో. మన ప్రభు సంఘాల్లోనే ఎక్కువ అబద్ధ బోధలు ఉన్నాయి. మాకు తెలీదు ఎవరికి, మా శాఖలోళ్ళకి ఆయనే ఈయనే ఆయన, అది ఒకటి తెలుసు వాళ్ళకి. మన వాళ్ళకి మతలబ్బులు రాపోయినా కానీ మడతెట్టేస్తాం వాళ్ళ అలవాటు మన వాళ్ళకి. అవునా కాదా? చూడండి ఇక్కడ ఎంత స్పష్టంగా ఉందో, దేవా నా దేవా అని అక్కర్లేదు. అర్థమైంది? ఇక్కడ ఏమన్నాడు? అందుచేత దేవుడు నీ దేవుడే. ఎవరి దేవుడు? యేసుప్రభు దేవుడు. ఏమని ఉంది? కీర్తన 45కి వెళ్ళిపోయిన అక్కడ ఏముందో చూద్దాం. దేవుడు నీ తోడు అంటే అందుచేత దేవుడు నీ మరి యేసుప్రభు అన్నారు కదా యోహాను సువార్తలో, నీ దేవుడు నా దేవుడు, నీ తండ్రి మరి ఆయనే అన్నాడు కదా. ఆ మాటని ఏం చేద్దాం పోనీ? అక్కడ తర్జుమాలో తీసేశాడా? అదే మీ దాంట్లో లేదా? అదే నా దాంట్లో ఉందా? నా దగ్గర ఉంది. మీ బైబిల్ ఏంటి? కంప్యూటర్ ప్రింటా? ఇదిగో ఇక్కడ చూడండి, ఇక్కడ ఇదిగో ఇంకో తర్జుమాలో ఉంది చూడండి. ఇది ఇంకా కొంతమంది తర్జుమా చేసిన దాంట్లో ఉండే చూడండి. నేను చదువుతున్నాను.
చూడండి, నువ్వు నీతిని ప్రేమించావు, అవినీతిని ద్వేషించావు. అందుకే నీ దేవుడు నిన్ను తైలంతో అభిషేకించి నీకు తోటి వాళ్ళ కన్నా ఎక్కువగా సంతోషాన్ని ఇచ్చాడు అన్నాడు. అంతేకాదు, ప్రభువా ఆరంభంలో నువ్వు భూమి పునాదులు వేసావు, నీ చేతులతో ఆకాశాలు చేసావు. ఎవరు కింద మళ్ళా 102 కీర్తన 25 లైన్లో మళ్ళా ప్రభువా అంటే ఎవరు? తండ్రి. ప్రభు అంటే ఎవరు? తండ్రి. ఇక్కడ పాత నిబంధనలో 102 కీర్తన 25లో మాట్లాడింది ఎవరి గురించి? దేవుని గురించి. ప్రభు నువ్వు ఆది అని భూమి పునాదులు వేస్తావు, ఆకాశం కూడా నీ చేతి పనులే, అవి నశించిన కానీ నువ్వు నిలిచి ఉంటావు. అంటే దేవుడు ఎప్పుడు నిలిచి ఉండేవాడే. అవన్నీ వస్త్రం వల్లే పాతగిలను, ఉత్తరీయం వల్లే వాటిని మడిచివేతు, అవి వస్త్రంలో మార్చబోను కానీ నువ్వు ఏకరీతిగా ఉన్నావు, నీ సంవత్సరాలు తరగవు అని చెప్తున్నాడు. అంటే దేవుడు అర్థమైందండి, దేవుడు ఎప్పుడు నిరంతరంగా ఉండేవాడు అనమాట. దేవుడు ఎప్పుడు ఎలా ఉండేవాడు? ఆయన సమస్తాన్ని సృష్టించాడు, ఆయన ఎల్లప్పుడూ ఉంటాడు, ఆయన సంవత్సరాలు తరగవు అని చెప్తున్నాడు. అయితే నేను నీ శత్రువులు నీ పాదాలకు పాదపీఠంగా చేయవరకు నా కుడిపార్శ్వన కూర్చుని దూతల్లో ఎవరు కూర్చొని ఎప్పుడైనా చెప్పాడా? 110వ కీర్తన 1లో అదైనా మొదటి లైన్లో, 110వ కీర్తన మొదటి లైన్లో, నేను నీ శత్రువుని పాదాలకి పాదపీఠంగా చేయవరకు నా కుడిపార్శ్వన కూర్చుండమని దూతల్లో ఎవరు కూర్చొని ఎప్పుడైనా చెప్పాడా? ఎవరు అన్నాడు? యేసు ప్రభుతో అన్నారు. దేవుడు యేసు ప్రభుతో అన్నారు. అందుకని ప్రభువు నా ప్రభువుతో సెలవిచ్చిన వాక్కని దావీదు అన్నారు. అవునా కాదా? అందువల్ల నువ్వు నా కుడిపార్శ్వన కూర్చుండమని చెప్పాడు అని దూతలు ఎవరిని గురించి ఎప్పుడైనా చెప్పాడా? యేసు ప్రభు గురించి చెప్పాడు అన్నాడు అనమాట. వీరందరూ రక్షణైన స్వాస్థ్యం పొందబోరకు పరిచారం చేయడానికి పంపడిన సేవకులైన ఆత్మలు కారా అన్నాడు. వాళ్ళు కూడా ఆత్మలే, దేవదూతలు కూడా, కానీ సేవ చేయటానికి, రక్షణ అనే స్వాస్థ్యం పొందబోవారికి ఏం చేయడానికి? సేవ చేయడానికి పంపబడిన వాళ్ళు. అర్థమైందా? అందువల్ల పరిచారం చేయడానికి పంపబడిన సేవకులైన ఆత్మల కారా అన్నాడు అంతే. కాబట్టి దేవదూతలేమో సేవకులు, యేసుప్రభు ఏమో కుమారుడు. దేవదూతలేమో సేవకుడు, యేసుప్రభు ఏమో కుమారుడు అదనమాట. అది మొదటి అధ్యాయంలో. ఒకటి అధ్యాయంలో ఏమైనా అనుమానాలు ఉన్నాయా?